అనగా 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 ఒకరోజు ఒక 25 ఇయర్స్ అబ్బాయికి సక్సెస్ డెఫినేషన్ మీద డౌట్ వచ్చింది. వెంటనే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క, నీకు నా నలుగురు స్నేహితుల కథ చెప్తాను, ఎవరు సక్సెస్ అయ్యారో చెప్పగలవా అని అడిగాడు. తను వెంటనే, చెప్పరా, నాకు తెలిసింది చెప్తా అంది. వెంటనే తమ్ముడు, ఫస్ట్ ఫ్రెండ్ మధు. వీడికి నెలకు 2 లక్షల జీతం. కానీ ఎప్పుడూ వర్క్ వర్క్ అనుకుంటూ బిజీగా ఉంటాడు. పెద్దగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కేం టైం ఇవ్వడు. సెకండ్ ఫ్రెండ్ సంజు. వీడికి నెలకి 50,000 జీతం. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో కొన్ని ఉన్నా ఫ్యామిలీ వైజ్ లక్కీనే. అర్థం చేసుకునే వైఫ్, ఒక బాబు. అది వీడి లైఫ్. ఇక మూడవ ఫ్రెండ్ వేణు. గ్రాడ్యుయేషన్లోనే అబ్రాడ్ ప్లాన్ ఉండేది వీడికి. మాస్టర్స్కి అబ్రాడ్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు. అక్కడే ఒక అమ్మాయిని సెట్ చేసుకొని గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిపోయాడు. ఇక నాలుగవ వాడు రామ్. వాడు ముందు నుండి కొంచెం స్పిరిచువల్గా ఉండేవాడు. చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే వాడి లైఫ్లో వాడు పీస్ఫుల్గానే ఉన్నాడులే. ఇప్పుడు చెప్పు, ఈ నలుగురిలో ఎవరు సక్సెస్ఫుల్? దానికి వాళ్ళక్క, నువ్వు చెప్పిన ఈ నలుగురు ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే ఎవరికి వారే సక్సెస్ఫుల్ రా. ఎందుకంటే ఈ 21st సెంచరీలో సక్సెస్ డెఫినిషన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంది మరి. కొందరికి డబ్బు సంపాదించడం సక్సెస్, కొందరికి హ్యాపీగా ఉండడం, కొందరికి ఫ్యామిలీతో ఉండడం, కొందరికి సింగిల్గా ఉండడం, కొందరికి పీస్ఫుల్గా ఉండడం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో డిఫైన్ యువర్ ఓన్ సక్సెస్, బికాస్ సక్సెస్ ఈజ్ ఫైండింగ్ యువర్ పర్సనల్ మీనింగ్. సో ఫ్రెండ్స్, మరి తన తమ్ముడు కన్విన్స్ అయ్యాడో లేదో తెలీదు. తన ఆన్సర్తో మీ డెఫినేషన్ ఏంటో కామెంట్ చేయండి.